అందరికీ నమస్కారం. చార్ధామ్ యాత్రలో ముందుగా మనకి చూడాల్సింది యమునోత్రి. యమునోత్రికి రావడానికి మనం బార్కోట్ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి మన వెహికల్స్లో జానకి చెట్టుకి రావాల్సి ఉంటుంది. జానకి చెట్టు చేరుకున్నాక అక్కడ నుండి యమునాదేవి గుడికి వెళ్ళడానికి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. నడిచి వెళ్ళదలుచుకున్న వారు నడిచి వెళ్ళొచ్చు, లేదా అక్కడి నుంచి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు గుర్రాలు కానీ అదే డోలీలు కానీ లేదంటే ఇలాగ బాస్కెట్లు ఉంటాయి, వెనకాల బాస్కెట్లో పెట్టుకొని అందరూ కూర్చోబెట్టుకొని మోస్తుంటారు. అవి అనేక రకాల సదుపాయాలు అయితే అక్కడి నుంచి ఉన్నాయి. వర్షం పడకుండా ఉంటే మాత్రం నడిచి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా 6 కిలోమీటర్లు పెద్ద ఇబ్బందిగా ఏముండదు. దారి అయితే బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో మెట్లు ఉంటాయి. కొద్దిగా ఎత్తుగా ఉన్నా కూడా కుర్రాళ్ళు లాంటి వాళ్ళు, చాలామంది ముసలి వాళ్ళు కూడా నడిచి వెళ్తుంటారు. కర్రబోత సహాయం తీసుకొని నడిచి వెళ్ళిపోవచ్చు. 6 కిలోమీటర్లు పెద్ద ఇదేం కాదు. లేదు అంతవరకు నడలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ డోలీలు కానీ ఇలా బాస్కెట్లు కానీ గుర్రాలు కానీ ఎక్కి వెళ్తుంటారు. ఇది యాక్చువల్గా సముద్ర మట్టానికి యమునోత్రి అనేది సముద్ర మట్టానికి 3293 మీటర్లు ఎత్తులో ఉంది. అంటే ఇంచుమించుగా 10,800 అడుగులు ఎత్తులో ఉంది. ఇది ప్రతి సంవత్సరం యమునోత్రి, గంగోత్రి, అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 కలిపి చార్ధామ్ అంటారు. ఇవి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయకి ప్రారంభం అవుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు మూసేస్తారు. ఈ 6 నెలలు మాత్రమే తెరిచుంటాయి. మిగిలిన 6 నెలలు కూడా మంచుతో కప్పడిపోవడం వల్ల మనం చేరుకోవడానికి సాధ్యపడదు. మనం ట్రెక్కింగ్ మధ్య మధ్యలో ఇలాంటి కొండల నుంచి జలపాతాలు మనకి చాలా కనిపిస్తుంటాయి. వాటిని ఆస్వాదిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా మధ్యలో కొండల్ని తవ్వి దారి చేశారు ఇవన్నీను. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1839లో ప్రతాప్ షా అనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి. అంతకుముందు అక్కడ చిన్న మందిరం మాత్రమే ఉండేదట. హిందువులు గంగానదిని ఎంత పవిత్రంగా పూజిస్తారో యమునాదేవిని కూడా అంతే పవిత్రంగా పూజిస్తారు. ఈ కొండపై చేరుకున్నాక సూర్యకుండ అనే వేడినీటి బొగ్గులు ఉంటాయి. అందులో స్నానం చేసి యమునాదేవిని దర్శించుకుంటారు. ఇది యమునాదేవి గుడి. నా తర్వాత వీడియోల కోసం శ్రీరత్న అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.